నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసుగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసుగించిన మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుస్తా. విశ్వానికి కర్తం నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తం నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా ప్రియ యేసుని ఆనుకొని ఆనంద జీవితము. నా ప్రియ యేసుని ఆనుకొని ఆనంద జీవితము.
నా ప్రియ యేసునిపై ఆనుకొని నడచుటయే ఆనంద గీతము. భక్తులు ప్రేమించు దేవా నా ప్రభు నామము పరిమళమే. భక్తులు ప్రేమించు దేవా నా ప్రభు నామము పరిమళమే. యేసుని వెనుగా వాచితిని నన్ను ఆకర్షించెను. యేసుని వెనుగా వాచితిని నన్ను ఆకర్షించెను. నా ప్రియ యేసునిపై ఆనుకొని నడచుటయే ఆనంద గీతము. నా ప్రియ యేసునిపై ఆనుకొని నడచుటయే ఆనంద గీతము. ప్రేమ కథా ఆనంద గీతము. నా ప్రియ యేసునిపై ఆనుకొని నడచుటయే ఆనంద గీతము. నా ప్రియ యేసునిపై ఆనుకొని నడచుటయే ఆనంద గీతము. నా ప్రియ యేసునిపై ఆనుకొని నడచుటయే ఆనంద గీతము.
భూతము వరదిగివాసు దేవకుమారుడు మహిమాతో భూతము వరదిగివాసు దేవకుమారుడు మహిమాతో ఘనులైన వారే రథము వలె పైకి ఘనులైన వారే రథము వలె పైకి నా ప్రియ యేసునిపై ఆనుకొని ఆనంద జీవితము నా ప్రియ యేసునిపై ఆనుకొని ఆనంద జీవితము చేరితి నీ సన్నిధానం శరణమీయవయ్యా చేరితి నీ సన్నిధానం శరణమీయవయ్యా శరణమీయవయ్యా మా ప్రభువా శరణమీయవయ్యా శరణమీయవయ్యా మా ప్రభువా శరణమీయవయ్యా ప్రేమకే ఆధారం నీవు ప్రేమతో నింపు ప్రేమకే ఆధారం నీవు ప్రేమతో నింపు ప్రేమతో నింపు మా ప్రభువా ప్రేమతో నింపు ప్రేమతో నింపు మా ప్రభువా ప్రేమతో నింపు కరుణకే ఆధారం నీవు కరుణతో నింపు కరుణకే ఆధారం నీవు కరుణతో నింపు కరుణతో నింపు నా ప్రభువా కరుణతో నింపు కరుణతో నింపు నా ప్రభువా కరుణతో నింపు శాంతికే ఆధారం నీవు శాంతితో నింపు శాంతికే ఆధారం నీవు శాంతితో నింపు శాంతితో నింపు నా ప్రభువా శాంతితో నింపు శాంతితో నింపు నా ప్రభువా శాంతితో నింపు
నీదు వరములు నింపరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషము, విశ్వాసము శాంతము సంతోషము, మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. ప్రేమను ఓర్పును మర్యాదను, ప్రేమను ఓర్పును మర్యాదను, సమాధానము ఇవ్వరావయ్యా. సమాధానము ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. భజన చేయుడి యేసు ప్రభు గణనామం, విజయముగా ఎల్లప్పుడూ. భజన చేయుడి యేసు ప్రభు గణనామం, విజయముగా ఎల్లప్పుడూ. మానవ కోటికి మార్గము చూపిన మన ప్రభు యేసుని మదిని తలాంచుచు. మానవ కోటికి మార్గము చూపిన మన ప్రభు యేసుని మదిని తలాంచుచు. భజన చేయుడి యేసు ప్రభు గణనామం, విజయముగా ఎల్లప్పుడూ. నర పాపములను కరుణతో మోసిన, నర పాపములను కరుణతో మోసిన మరియ తనయులు మరి మరి పొగడుచు, మరియ తనయులు మరి మరి పొగడుచు. భజన చేయుడి యేసు ప్రభు గణనామం, విజయముగా ఎల్లప్పుడూ. శోధనయందును బాధనయందును, శోధనయందును బాధలయందును ఆదరి చేసిన నాదుని యేసు, ఆదరి చేసిన నాదుని యేసు. భజన చేయుడి యేసు ప్రభు గణనామం, విజయముగా ఎల్లప్పుడూ. తల్లియు తానే తండ్రియు తానే, తల్లియు తానే తండ్రియు తానే, బంధువు తానే సర్వము తానే, బంధువు తానే సర్వము తానే. భజన చేయుడి యేసు ప్రభు గణనామం, విజయముగా ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ దినముల సాయంకాల వేళ సమయంలో మనమంతరము కూడా ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క కుటుంబముగా, మనం పెరిగిన విధానం వేరే ఉండొచ్చు, మనం జీవించిన పద్ధతులు వేరే ఉండొచ్చు, మనం నేర్చుకున్న ఆచారాలు ఎన్నైనా ఉండొచ్చు. అయితే దేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఒకే దేవుడుగా, ఒకే మనసుతో మనమందరం కూడా ప్రతి ఆదివారం సాయంకాలం ఈ రీతిగా కలుసుకుంటున్నాం, దేవుని సన్నిధిలో సంతోషిస్తుంటున్నాం. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ సాయంకాలం వేళ సమయంలో దేవుని
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నకు ఆశతో సన్నిధిలో కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమందికి కుమారులు కుమార్తెలు ఉన్నారు? ఒకసారి చెయ్యొద్దండి. నాకు కుమారులు ఉన్నారయ్యా, నాకు కుమార్తెలు ఉన్నారని వాళ్ళు చెబుతారండి. పిల్లలు ఉండేవాళ్ళు ఎవరు లేరు? మీ పిల్లలు లేరా? ఏమంత అనుమానం ఎత్తుతున్నారే? అందరికీ కుమారులు కుమార్తెలు ఉన్నారు కదా, సంతోషం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం తెలుసా మీకు? మా వదినమ్మ చెప్తాను నాకండి. నిజంగా వదిన అంటే అమ్మ తర్వాత అమ్మని అర్థం. అందుకే వదినమ్మ అంటాం. ఎవరిని అమ్మ అని పిలవం. అమ్మ తర్వాత తల్లి లాంటిది వదినమ్మ, అందుకే వదినమ్మ అంటాం. వదినకు కూడా తన మరుదులన్న బిడ్డలతో సమానంగా చూసుకుంటారు. సరే, ఈరోజు ఎంతమంది మీ కుమారులు కుమార్తెలు ఈరోజు తల్లుల దినోత్సవం అని మీకు శుభాకాంక్షలు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఓ దేవుని స్తోత్రం. నవీన్ చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు మన కడపలో చెల్లూరులోనే కాదు ఈ తల్లుల దినోత్సవం జరుపుకునేది. ప్రపంచం యావత్తు, ప్రపంచం అంతా కూడా ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారం ఖచ్చితంగా, అది డేట్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా 2వ ఆదివారము తల్లుల దినోత్సవముగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఇది 1908వ సంవత్సరం అమెరికా దేశంలో ఒక అన్నా జార్విస్ అనేటువంటి ఒక సహోదరి ప్రారంభించింది. ఆ దినాల్లో ఆమెతో, అమ్మా నువ్వు ఎందుకు మీ తల్లిని ఇంత సన్మానిస్తుంటున్నావు? అమ్మా ఎందుకు మీ తల్లిని అందరి సర్వ సమాజం ఎదుట మీ తల్లిని గౌరవిస్తుంటున్నావు అని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పిందండి, మా తల్లి గారు చేసిన సేవ జీవితాంతం కొనియాడబడగలిగినది. నా తల్లి అలాంటి సేవలు చేసింది. కుమార్తె గారు నాకే కాదు, సామాజిక సేవలు అనేక మందికి తల్లిగా మార్చబడింది ఆయన. అనేక మందికి తల్లిగా మారింది ఆయన. తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన సుఖాన్ని నా తల్లి ఏ రోజు ఆశించాలా, కోరుకోలా. ఎప్పుడూ కూడా నా బిడ్డ ఎలా ఉందో అందరూ కూడా అలాగా ఉండాలనేటువంటి మంచి మనస్సుతో ఆయన సేవలు చేసిందండి. అందుకే ఆ కుమార్తెకు తన తల్లి పట్ల భయభక్తులు కలిగి ప్రతి సంవత్సరము కూడా అలాగా తన తల్లిని జ్ఞాపకార్థంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వచ్చింది. అయితే కాలక్రమేణా 1914-16 సంవత్సరంలో అమెరికా దేశము అధికారికంగా అది సెలవు దినంగా ప్రకటించినారు. ఎందుకంటే అది ఒక మానవ జీవితానికి ఒక ప్రభావితం చేసేటువంటి అనేక మంది యొక్క ఆలోచింపచేసి అనేక మనం చూస్తుంటున్నాం. ప్రస్తుత సమాజము ఎలాగుందో, ఎంతోమంది జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే తల్లి గురించి చెప్పాలంటే
పెద్దలు ఒక సామెత అంటారు, ఇల్లాలు జోబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందంట. పెద్దలు చెప్పిన సామెత ఇది. చాలామంది ఇంత పెద్దలే కాబట్టి మీకు అందరికీ ఈ సామెత తెలిసిందే. అంటే తల్లి తన బిడ్డల కోసము తన కడుపును కాల్చుకుంటుంది, తన బిడ్డల కోసం సమస్తాన్ని త్యాగం చేస్తుంది, తన బిడ్డల యొక్క అభివృద్ధి కోసం సమస్తము సమర్పణ చేసుకుంటుంది. తను తినకుండా, తను త్రాగకుండా, తను కట్టుకోకుండా ఎంతో మంది తల్లులు పండగలు వస్తే నాకెందుకులే, నా బిడ్డలకు చాలనేటువంటి త్యాగపూరితంగా ఇచ్చేసినటువంటి తల్లిలు కోట్ల కొల్లలుగా మనం చూశాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది అలాంటి అనుభవాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా బిడ్డలు బాగుంటే చాలు, నాకెందుకు లేదు. అయితే చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే దినాలు ఎక్కువైపోయాయి, ప్రేమలు కరువైపోయాయి. చేసినటువంటి సహాయాన్ని, చూపిన ప్రేమను మర్చిపోయినటువంటి బిడ్డలు కోకొల్లలుగా ఉంటున్నారు. అందుకే ఇలాంటి వారు తమ తల్లిదండ్రుల యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలనే కొద్దిమంది పెద్దలు యొక్క దినాన్ని అధికారికంగా ప్రకటించి సెలబ్రేషన్ చేసుకోమన్నారు. మన భారతదేశంలో కూడా 1990 సంవత్సరం నుంచి ఈ యొక్క తల్లుల యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. అంటే మన దేశంలో కూడా తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలు అధికమయ్యారనే మన భారతదేశాన్ని కూడా ఆ యొక్క సాంప్రదాయాన్ని ప్రోత్సహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆచరించే ప్రతి పద్ధతి కూడా దాని వెనుకల ఒక పాఠం ఉందండి. జీవిత పాఠము ఒకటి నేర్చుకోవాలా, తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచాల్సిన విధానము, నేర్పించాల్సిన పద్ధతులు, జీవితంలో ఎలా నడుచుకోవాలనో వాళ్ళకి చెప్పకపోవడం వల్ల, నేర్పించకపోవడం వల్ల నేటి దినాలలో తల్లిదండ్రులు ఎలాగ పెంచారో ఆ తల్లిదండ్రులే ఆ బిడ్డల ద్వారా అలాంటి నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంటున్నారు. ఇది సత్యం. మనం నేర్పించినటువంటి పద్ధతులే పిల్లలకి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది తల్లులు ఉన్నారండి. ఉదాహరణకు మోసెస్ తల్లి ఉంది. ఆమె ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల హెబ్రీయుల పిల్లల్ని చంపమని ఒక ఆర్డర్ వస్తే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డను జాగ్రత్తగా బ్రతకాలని ఆమె తన విశ్వాసముతో ఆ బిడ్డను నైలు నదిలో విడిచిపెట్టిందండి. ఎప్పుడైతే నైలు నదిలో విడిచిపెట్టిందో ఆమె విశ్వాసం ఆమె కాపాడి ఆ బిడ్డకు ఏ హాని రాకుండా అంతఃపురంలో పెరిగాడు. అతను ఒక పెద్ద నాయకుడుగా అయిపోయి తన జాతిని రక్షించేవాడుగా మార్చబడ్డాడు. మరొక తల్లి ఉంది, హన్నా అని. ఆమె ఏం చేసిందంటే తనకు గొడ్రాళ్ళు అనేటువంటి ఎన్నో సంవత్సరాల పిల్లలు జన్మించకపోతే దేవుడి సన్నిధిలోకి పోయి మొరపెట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసింది. ఇదిగో ప్రభువా, నువ్వు నాకు ఒక్క బిడ్డని ఇస్తే చాలయ్యా, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ బిడ్డ నా మీద నింద తొలగిపోవాలా, నన్ను గొడ్రాలని ఎవరు అడగకూడదు, నన్ను ఒక చులకనైనటువంటి నాకు ఆస్తి ఉంది, నన్ను ప్రేమించే భర్త ఉన్నాడు, నాకు దాసులు మస్తుగా ఉన్నారు. అయితే ఎన్ని ఉన్నా కానీ నాకు అవమానం అనేది, ఆ నింద ద్వారా నాకు అవమానం వస్తూ ఉంది. నాకు ఒక్క బిడ్డ నీవు చాలు, ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇస్తా, నీ సేవకే ఇస్తా అని చెప్పి దేవుని ద్వారా కన్నీరు కాచి ఒక పిల్లవాడిని దేవుని ద్వారా పొందుకునింది ఆయన. అతని పేరు సమూయేలు. ఎలాగైతే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి తన
తన కుమారునిగా పెంచలేదండి ఆమె. ఎలా పెంచిందంటే దేవుని యందు భయభక్తులతో పెంచింది, దేవునిలో ఎదిగేటట్టుగా పెంచింది, దేవుడి గురించి నేర్పించింది, దేవుడికి ఎలా లోపడాలనో, దేవుడికి ఎలా విధేయత చూపించాలనో, దేవుడి చిత్త ప్రకారం ఎలా నడుచుకోవాలనో ఆ బిడ్డకు నేర్పించింది. కానీ తన బిడ్డలాగా ఆయన పెంచలేదు. అందుకే పాలు విడిచిన వెంటనే ఆ పాలుని తీసుకొని దేవుని మందిరంలో అప్పచెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే ఆ తల్లి దేవుని యందు భయభక్తులతో ఆ బిడ్డను పెంచిందో, ఆ యొక్క కుమారుడు సమూయేలు గొప్ప నాయకుడుగా, దేవుని యొక్క ప్రత్యుత్తమైనటువంటి వాడుగా, ఒక ప్రవక్తగా మార్చాడు దేవుడు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ తండ్రి దేవుడికి అప్పచెప్పి దేవుడికి లోకమైన ఆచారాలలో, లోకమైన పద్ధతుల్లో కాకుండా దేవుడికి ఇష్టమైన వారిగా పెంచితే, భయభక్తులతో పెంచితే, మంచి నడుపులో పెంచితే ఆ బిడ్డ ఆశీర్వదించబడతాడు, అనేకులు దీవెనకరంగా మార్చబడతాడు. నీ తల్లి యొక్క గర్భము ధన్యురాలు అనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తుంటున్నారంటే, బిడ్డలు కష్టపడకూడదని, బిడ్డలు బాధపడకూడదని ఏంటండి ప్రేమతో వాళ్ళకు నేర్పించవలసినటువంటి పద్ధతులు నేర్పించడం లేదండి. ఉదాహరణకు చెప్తాను. నేను ఎప్పుడు వాక్యంలో చెప్తాను దావీదు గురించి. దావీదు బహుశా ఈ బాబంత వయసు ఉంటుంది అంతే. 14-15 సంవత్సరాల వయసులో దేవుడు దావీదును అభిషేకింపజేస్తాడు. అయితే అతను ఇజ్రాయేలు దేశం మీద 40 సంవత్సరాలకు రాజుగా అవుతాడండి. అంటే దాదాపు అతను అభిషేకించబడిన తర్వాత 25 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు రాజు అయ్యేదానికి ఎదురు చూశాడు. వయసు 15 సంవత్సరాల నుండి రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ సింహాసనం మీద కూర్చునేదానికి 25 సంవత్సరాల సమయం పట్టింది. ఎందుకు దావీదుకు 25 సంవత్సరాల సమయం పట్టింది? ఈ 25 సంవత్సరాలు దావీదు జీవితం ఎలా నడుచుకోబడింది, దావీదు ఏం చేశాడు, ఎలా జీవించాడు అని చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజుగా అభిషేకించబడినటువంటి దావీదు ఈ 25 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాలని, ఎన్నో కష్టాలు. ఇంకొక మాటగా చెప్పాలంటే, ఈ 15-14 సంవత్సరాల వయసులో ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవాలు, అవమానాలు భరించాడో, రెట్టింపు కష్టాలు, శ్రమలు 25 సంవత్సరాలు అనుభవించాడు దావీదు. దావీదు పుట్టినప్పటి నుండి శ్రమలేనండి. తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కష్టాలు, శ్రమలే. ఎందుకంటే ఈ దావీదు తండ్రి ఎస్ఐ ఆయనకు 8 మంది కుమారులు, ఒక కుమార్తె. అయితే ఈ దావీదు యొక్క తల్లి పేరు నుజువేతు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరు లేదన్నది. వేరే గ్రంథాలలో, యూదుల గ్రంథాలలో ఈ పేరు లిఖింపబడింది, దావీదు తల్లి పేరు. బైబిల్లో అయితే రాయలేదు ఆ పేరు. ఆమె గురించి మేము అనేక పుస్తకాలు ధ్యానిస్తే, అసలు దావీదు జీవితం గురించి తెలుసుకోవాలా, అతని పుట్టుపూర్వతాలు, తన తల్లిదండ్రులు ఎవరు, ఏంటి పరిస్థితి అని ధ్యానిస్తే అప్పుడు ఈ పేర్లన్నీ బయటకు వచ్చాయి. ఆమె జీవితం, దావీదు యొక్క తల్లి యొక్క జీవితం చూస్తే, ఆమె జీవించిన జీవితం చూస్తే, ఏ మనుషునికి, ఏ స్త్రీకి కూడా అలాంటి జీవితం రాకూడదని కోరుకుంటున్నానండి. ఎందుచేతనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నుజువేతు అనేటువంటి దావీదు తల్లి ఒక అన్య స్త్రీ అండి, ఒక అన్యురాలు.
అంటే ఇశ్రాయేలీయురాలు కానటువంటిది ఈ యొక్క నుజువేతు. ఈ యొక్క ఎస్ఐ ఆయన ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ నుజువేతుతో పరిచయం ఏర్పడి సంబంధం ఏర్పడి ఆమెను ఎవరు ఎరుగక ముందు పెళ్లి చేసుకుంటాడు. అయితే హెబ్రీల సాంప్రదాయ ప్రకారంగా హెబ్రీలు కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక కట్టడ ఉంది. ఎప్పుడైతే అన్యురాలైనటువంటి ఈ నుజువేతుని ఎస్ఐ చేసుకుంటాడో ఆ యొక్క బంధువులు ఆ కుటుంబీకులు ఎవరు కూడా ఆయనను ఒప్పుకోరా. ఎందుకంటే వాళ్ళ మతము కులము వేరని. అందుచేత ఈ ఎస్ఐకి ఆ నుజువేతుకు మధ్య పుట్టినవాడే ఈ దావీదు. ఈ యొక్క బంధువులు రక్త సంబంధికులు అందరూ కూడా ఈ తల్లిని అవమానంగా చూసేవాళ్ళు. ఆమె పుట్టినటువంటి బిడ్డని నీచంగా చూసేవారు దావీదును. ఎవరు తమ్ముడని చెప్పుకోరు, ఎవరు కుటుంబ సభ్యుడని చెప్పారు. ఒక పనికిమాలిన వారుగా వాళ్ళు చూసేవాళ్ళండి. అంతేకాదు ఈ దావీదు తండ్రి ఎస్ఐ కూడా ఆ భార్యను కుమారుని పట్టించుకునేవాడు కాదు. అంటే ఈ యొక్క నుజువేతు యొక్క జీవితం ఎలా ప్రారంభమైందంటే ఈ ఎస్ఐని చేసుకున్న తర్వాత తన జీవితం అవమానకరంగా మార్చబడింది, తన జీవితం నిందకరంగా మార్చబడింది, తన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. పోనీ నా జీవితం అంటే కాలిపోయిందిలే, నా బిడ్డ జీవితం అన్నా బాగుండని అనుకుంటే తను చేసిన పాపము ద్వారా తన కుమారునికి ఆ శిక్ష వచ్చింది. అయితే ఇంత చిన్న వయసులో ఉన్న దావీదు ఆ తల్లితో కూడా అవమానాలు భరిస్తూ కష్టాలు భరిస్తూ అలాగే ఉన్నాడండి, అలాగే ఉన్నాడు. అందుకే దావీదు అంటాడండి, దావీదు రచించినటువంటి 116వ కీర్తనలో ఒక మాట అంటాడండి దావీదు. చూడండి ఏమంటాడంటే, నీ దాసి కుమారులను యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే దావీదు దేవునికి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు, నేను నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడై ఉన్నా. అంటే తన తల్లి నుంచి దావీదు ఏం నేర్చుకున్నాడంటే, తన తల్లికి అన్ని కష్టాలు వచ్చినా, తన్ని బాధలు వచ్చినా, తన భర్త పట్టించుకోకపోయినా, తన యొక్క కుటుంబ సభ్యులు ఆమెను అవమానకరంగా మాట్లాడి హేళనకరంగా హీనంగా చూసినా కానీ ఆమె దేవునికి ప్రార్థన చేయకుండా మానుకోలే. నాకెందుకు ఈ బాధ జరుగుతుంది, నాకేం జీవితానికి ఎందుకు ఇలా వచ్చిందని దేవుణ్ణి విడిచిపెడతారు చాలామంది. నాకేం చేశాడు దేవుడు, నాకేం మంచి చేశాడు దేవుడు, నా దేవుడు బాగా చేస్తే నా బతికెందుకు ఇట్లయితుందని ఎప్పుడు కూడా ఆమె అనుకోలే. ఆమె ఏమనుకునిందంటే దేవుని మీద నమ్మకం వచ్చింది. ఒకరోజు నా దేవుడు నన్ను కాపాడుతారు, నా బిడ్డను ఆశీర్వదిస్తారని. ఆ తల్లి ఎలా ఉందంటే దేవునికి ప్రార్థన చేసేదిగా ఉండింది. ఆమె ప్రార్థన చేసేదే కాదు, తన కుమారుడికి కూడా ఆ ప్రార్థన నేర్పించింది. అందుకే దావీదు అంటాడు, నేను నీ సేవకులను నీ సేవకురాలి కుమారుడు అని. సేవకుడు సేవకురాలు అంటే అర్థం ఏంది? పనివాడని అర్థం, నీకు లోపడేవాడని అర్థం. అంటే ఈ తల్లి నుజువేతు ఏం చేస్తుందంటే తన కుమారునికి దాసునిగా పెరిగేటటువంటి, అంటే దేవుడి మీద తిరగమని చెప్పలేదు, దేవుని విడిచిపెట్టమని చెప్పాలా. నాన్న కష్టాలు బాధలు శ్రమలు అనేది మనకు వస్తాయి, అయినా కానీ దేవునితో మనము జీవించాలా. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన కష్టాలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనకు అర్థమైందని చెప్పాలంటే మట్టి ఉంది, ఇంత మట్టి నీకు తెచ్చిచ్చి ఏదో పూలకిండి చేసుకుంటే చేసుకుంటావా? ఏమండి, ఒక చల్లని కూజ చేసుకోవాలి, నీళ్ళు ఎండాకాలం కదా, ఇదో కూజ చేసుకొని ఇంత మట్టిని చేతికిచ్చే కూజ చేసుకుంటావా?
కూర్చోనే కదా అదే దాన్ని చేసుకోగలుగుతామా మనము? చేసుకోలేం. అది ఒక పాత్రగా తయారు కావాలంటే ఒక పద్ధతి ఉంది. ఒక విలువైన పాత్రగా తయారు కావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏమిటా ప్రొసీజర్ అంటే ఆ మట్టి త్రొక్కబడాల, బాగా పిచికారీ చేయబడాల. అది ఎట్లా పిచికారీ చేయబడాలంటే పాత్రగా తయారయ్యేకి అనుగుణమైన మట్టిగా అది మార్చబడాల. మారినంత మాత్రాన పాత్ర కాదది. అది తీసుకెళ్ళి ఏమండి సారె పైన పెట్టాలి. సారె మీద పెట్టినాక అది నీకు కుండ కావాలంటే కుండ అవుతుంది, కూజ కావాలంటే కూజ అవుతుంది. ఏమైంది? ఏది కావాలంటే మట్టి పాత్రలు ఏది కావాలంటే అది అవుతుంది. అయితే అయిన వెంటనే కూజ అయిందిలే కుండ అయిందిలే అని చెప్పి వాడతామా? వాడం. ఏం చేయాలి దాన్ని? పక్కన పెడితే సరిపోయినా ఏం చేయాలి? కాల్చాలి దాన్ని. ఆ మట్టి కుండను కాల్చాలా. కాల్చినప్పుడు అది గట్టి పడుతుంది. కాల్చినప్పుడే అది దానికి మనకి దాని నుంచి ఏం ఆశించామో దాని రకంగా అది ఇవ్వగలుగుతుంది. కాల్చకుండా కుండలో నీళ్ళు పోస్తే కరిగిపోయి మనిషి జీవితము కూడా అంతే. ప్రేమల దేవుడు బిడ్డలారా, మన జీవితం కూడా అంతే. ఈ వయసులోనే మన జీవితము ఈ భూలోకంలో ఉన్నప్పుడే కష్టాలు పడాలి, శ్రమలు పడాలి, అవమానాలు పడాలి, నిందలు పడాలి, కడుపు కాలాలి. ఎప్పుడైతే ఈ శరీరం అనేది నలగొట్టబడుతుందో, ఈ జీవితం అనేది ఈ భూలోకంలో ఎప్పుడైతే నలగొట్టబడతాదో అప్పుడే అది విలువైన పాత్రగా విలువైన జీవితంగా మార్చబడుతుంది. అదే ఆ తల్లి రుజువేతు దావీదుకు నేర్పించింది పాట. నాయనా కష్టం, మీ నాన్న పట్టించుకోలేదు, ఏం కాదులేరా. మీ నాన్న అడిగింది తీపే, ఏం కాదులే నాయన. మీ నాన్న మనం చూడలేదు బాగా, కాదులే నాన్న, భయపడగా. మన దేవుడు నాకు సహాయం చేస్తాడు. మనుషులు ఎంత మాత్రం సహాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు అని అలా భక్తి జీవితాన్ని నేర్పించింది దావీదుకు. అంతేకాకుండా రెండవదిగా ఆ తల్లిలో నేర్చుకోవాల్సినది ఏంటంటే చూడండి 69:8 కీర్తనలు 69:8. చూడండి ఇక్కడ ఏమంటుంటారు, ఇజ్రాయేలు దేవా నిన్ను ఎదుగువారి వలన అవమానం నొందనీయకము, నీ నిమిత్తము నేను నిందనొందిన వారినైతే నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరుడు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఇక్కడ దావీదు తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడంటే, ఇదిగో దేవా, నా తండ్రి ఇంటిలో నేను పరాయివాడనైతిని, నా అన్నలకు, నా అక్కకు, నా కుటుంబ సభ్యులకు నేను అన్యుడనైతిని, పరాయివాడిని అయిపోయా. ఈ తల్లి దావీదుకు నేర్పించిన పాఠం ఏమిటంటే, ఇదిగో నాయన, మనుషుల దగ్గర కాదు చెప్పుకోవాల్సింది. ఈ లోకం పరిస్థితులను చూసి నువ్వు లోకం మీద తిరగబడని చెప్పడంలా, దేవుని దగ్గరికి పోయి నీ కష్టం ఏమిటో, నీ బాధ ఏమిటో ఆయనకు చెప్పు, ఆయనకు మొరపెట్టు, ఆయన దగ్గర
కన్నీరు కార్చు, ఆయన నమ్ముకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏమి తల్లి అన్ని సహాయం పొందుకునిందా? ఏమండి, ఈమె అవమానాలు పడుతూ, శ్రమలు పడుతూ, కష్టాలు పడుతూ తన కుమారుడికి తా తల్లి ఆ కష్టాలను, అవమానాలను తట్టుకునే జీవితాన్ని నేర్పిస్తుంది. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు దేవుని మీద ఆధారపడేది నేర్పిస్తుంటున్నారు. ఈరోజు నీ పిల్లలు నీ మీద తిరగబడుతుంటున్నారంటే, ఈరోజు నీ పిల్లలు నిన్ను ప్రేమించడం లేదంటే, ఈరోజు నీ పిల్లలు నీకు చూసుకోవడం లేదంటే, ఈరోజు నీ పిల్లలు నీ ప్రేమను గుర్తించడం లేదంటే, దానికి కారణం ఒకవేళ రుజువేతులాగా దేవుని కూర్చున్నటువంటి భయభక్తులు నీ బిడ్డలకు నువ్వు నేర్పించలేదేమో. ఈ భూలోకంలో నువ్వు ఒక ఆదర్శమైన తండ్రిగా, ఒక ఆదర్శమైన తల్లిగా నువ్వు నిలబడాలి అంటే, ఉండాలి అంటే, నీ పిల్లలకు నేర్పించవలసిన దేవుని యందు భయభక్తుల జీవితం వాళ్ళకు నేర్పించాలి. అంత సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉంటే అది కాదు దేవుని దగ్గర ఉండడం అంటే. జీవితంలో ఎదురయ్యే దెబ్బలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు ఎలా ఎదుర్కోవాలో అవి బిడ్డలకు మనం నేర్పించాలి. అది మన తల్లిదండ్రులు నేర్పించాల్సిన బాధ్యత. దేవుని నామం మహిమార్థమని నీ మాట చెప్తుంటున్నాను. బయట నా అమ్మ గురించి ఎన్నోసార్లు నా చెప్తా ఉంటాను. అమ్మ పడిన కష్టాలు ఇన్ని కాదన్నా, మా కోసం ఆ తల్లి ఎంతో త్యాగం చేసింది. నాన్నగారి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు నాకు ఆయన. నాకు నుజువేతు దావీదు జీవితాన్ని గురించి నేను ధ్యానించేటప్పుడు నాకు 5 విషయాలు జ్ఞాపకం వచ్చాయి. తండ్రి సంరక్షించవలసినటువంటి పోషకుడుగా, యజమానుడుగా ఉండవలసినటువంటి తండ్రి ఆ కుటుంబానికి ఆధారంగా లేకున్నప్పుడు ఆ తల్లి యజమానురాలుగా మార్చబడి ఆ కుటుంబ బాధ్యతలన్నీ కూడా తన నెత్తి మీద వేసుకొని తన పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలని ఆ తల్లి ఎన్నో శ్రమలు, కష్టాలు పడుతుంది కదా. కొన్ని సందర్భాలలో అన్నోళ్ళు చెప్తారు, మా అమ్మ ప్రార్థన, మా అమ్మ చూపిన నేర్పిన జీవితమే అన్న మా అమ్మని ఈ స్థితిలో నిలబెట్టింది అంటాడు. అలా చెప్పుకోవాలండి మన గురించి మన పిల్లలు, అలా చెప్పాలి. చూడండి, ఈ యొక్క రుజువేతు జీవితంలో ఒక ఆదర్శమైన తల్లిగా ఆయనలో 3వ గుణాన్ని చూసినట్లయితే ఆయన విశ్వాసపు తల్లిగా చూస్తూ ఉంటున్నా. విశ్వాసపు తల్లిగా మనం చూస్తుంటున్నాం. ఏమిటా విశ్వాసం అంటే, ఆయన జీవితంలో నేను ఒకరోజు నా కుమారుడు దీవించబడతాడు, నా కుమారుడు ఆశీర్వదించబడతాడు, నా పితరులకు దేవుడు చేసిన సహాయం నా కుటుంబంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒకరోజు చేస్తాడనేటువంటి విశ్వాసం ఆమెకు ఉంది. రూతు మోయాబీ స్త్రీలు ఒక అన్యురాలు అయితే తన అత్త అయిన నయోమి యొక్క ప్రవర్తన చూసి, ఆమె దేవుని యందు భయభక్తి కలిగిన భయభక్తులు తన జీవితం చూసి, ఆయన తన భర్త చనిపోయినా కానీ తన సొంత దేశాన్ని, సొంత ఇంటిని, సొంత వారిని విడిచిపెట్టి నయోమి వచ్చిందండి. నయోమి వచ్చింది. నయోమి చెప్తుంది, అమ్మా ఎందుకు నువ్వు వస్తుంటున్నావు? ఎందుకు నువ్వు వస్తుంటున్నావు? మంచి వయసు ఉంది, నీకు మంచి వ్యవహార ప్రాయంలో నీ భర్త చనిపోయినాడు, నీ సొంత దేశంలో ఉన్నావు, నీ ఇష్టమైనటువంటి మగవాడిని నువ్వు పెళ్లి చేసుకుని నీ ఇష్టానుసారమైన జీవితం జీవించిపో, నా ముసలిదాన్ని న్యాయమడిస్తే నీ బ్రతికేం కావాలని చెప్పంటే ఆమె ఒక మాట అంటాడండి. ఒక అన్యురాలు ఏమంటారంటే, నీ దేవుడే నా దేవుడు,
నీ ప్రజలే నా ప్రజలు, చస్తే నీతోనే కలిసి చస్తా, బ్రతికితే నీతో కలిసి బ్రతుకుతా. ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నిజమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు నాకు కూడా కావాలని ఆమె వెంబడించింది. ఫలితమే ఆమె బెత్లెహేముకు రావడం, బెత్లెహేములో బోయేజును పెళ్లి చేసుకునింది. దావీదు కుమారునిగా, తల్లిగా, అంటే ఆ యొక్క వంశావళిలో నుంచే దావీదు జన్మించాడు. అందుకే ఆ దావీదు తల్లికి ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, రూతు ఒక అన్యురాలుగా ఎన్నో అవమానాలు పడింది, ఎన్నో నిందలు పడింది, అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడి మా మూల తల్లిగా మార్చబడింది ఆమె. కనుక రూతుకు సహాయం చేసిన దేవుడు నాకు చేస్తాడని ఆమె విశ్వసించింది. అదే తన కుమారుడు నేర్పించింది. ఇదిగో మీ అవ్వ నాలాగే కష్టాలు పడింది, మీ అవ్వ నాలాగే అవమానించబడింది, మీ అవ్వ నాలాగే శ్రమలు పడింది. అయితే మీ అవ్వ దీవించాడు దేవుడు. అన్నిటిని భరించి తన శరీరాన్ని, తన సుఖాన్ని, తన ఆనందాన్ని శరీరం కోసం లోపరుచుకోకుండా దేవుని కోసం పరిశుద్ధంగా నిలబడింది. అందుకే ఆమెను ఆశీర్వదించాడు. మనం కూడా అట్లాగే ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడని. రూతు ఎలా జీవించిందో ఈ నుజువేతు కూడా అలాగే జీవించిందండి. చరిత్ర చూస్తే తన తల్లి నేర్పించిన భక్తి జీవితంలో పెరిగినటువంటి ఆ దావీదు ఏం నేర్పించిందో ఆ లీకంగానే జీవించినటువంటి ఆ దావీదు దేవుని చేత ఏమని వినిపించుకున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది! దేవుడే దావీదు నా హృదయానుసారుడు అండి. అంటే హృదయానుసారుడు అంటే నేను నా మనసు ఎలా ఉందో వారి మనసు అలాంటిది, నేనేం చేయాలనుకున్నా వారిని కూడా ఎలా చేయాలనుకున్నాను, నా బుద్ధి ఎలా ఉందో వారి బుద్ధి అదే. డిట్టో, సేమ్ టు సేమ్. ఎలా తన తల్లి నేర్పించింది దావీదు జీవితాన్ని, ఎలా నడవాలనో, ఎలా తట్టుకోవాలనో, ఎలా భరించాలనో, ఎలా మాట్లాడాలనో, ఎలా విశ్వాసం కలిగి ఉండాలనో ఆ తల్లి దావీదుకి నేర్పించింది. ఫలితము తెలుసా? ఈ రోజుకి కూడా అదే కుటుంబంలో నుంచి రాజుగా పరిపాలిస్తుంటున్నాడు ఇజ్రాయెల్ దేశంలో. ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి విశ్వాసము, ఒక తల్లి ఓర్పు, ఒక తల్లి యొక్క నిరీక్షణ తన బిడ్డ జీవితాన్ని మార్చేసింది. లోకరీతిగా పెంచితే పిల్లలు ఎప్పుడు బాగుపడాలండి. రాసి పెట్టుకోండి మీ హృదయంలో. లోక ఆశల చేత, లోకము చూపించి, ఇదిగో నాయన నువ్వు బాగా చదివితే ఇది వస్తుంది, నువ్వు బాగా ఇట్లుంటే ఇట్లు అవుతావు అని చూపించావు అనుకో, లాస్ట్కు నువ్వు అట్లే ఎండిపోతావు. ఇది సత్యం. నేర్పించవలసింది ఏంటంటే, అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన తోవలో వానికి నేర్పుమనింది. వర్ధమైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. అదే రుజువేది చేసింది. చిన్నప్పుడే దావీదుకు నేర్పించవలసిన, నడవలసిన మార్గాన్ని ఆమె నేర్పించింది. 25 సంవత్సరాలు దావీదు కష్టాలు, శ్రమలు, అవమానాలు భరించాడు నిరీక్షణతో. ఎందుకంటే అతన్ని చెప్పిందని, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా వేచి చూడు, చివరికి ఫలితం దేవుడు ఇస్తాడు నీకు. ఆ ఫలితమే దావీదు పొందుకొని తరాలు మారిన, యుగాలు మారిన, ఇప్పటికీ కూడా దావీదు కుటుంబం నుంచి ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా వస్తుంటున్నాడు. 40 సంవత్సరాలు సురక్షితమైన పాలన దావీదు ఇచ్చాడు. కేవలం తన తల్లి యొక్క పెంపకాన్ని బట్టి, తన తల్లి నేర్పించిన భక్తి జీవితాన్ని బట్టి. అందుకే నుజువేతు ఆదర్శవంతురాల తల్లిగా మైందండి. మనం నేర్పియాల్సింది బిడ్డలకి తిరగబడేది కాదు,
నెగటివ్ మైండ్ చేయకూడదు పిల్లలకి. ఆ యొక్క పరిస్థితులలోనే ఎలా జీవించాలో జీవితాన్ని చూపించాలి, నేర్పించాలి. అదే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అంటే ఈరోజు టీవీలో ఎంతమంది చూసినారు వార్తలు? తమిళనాడు ముఖ్యమంత్రి గురించి తెలుసా? భారతదేశ చరిత్రలో గవర్నర్ దగ్గరికి 4 సార్లు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. భారతదేశ చరిత్రలో ఈ 100 ఏళ్ల చరిత్రలో రాజ్యాంగం పుట్టినప్పటి నుంచే చెప్పాలన్నా ఇంతవరకు ఏ వ్యక్తికి కూడా అంత అవమానము, అంత శ్రమ అని చెప్పచ్చు. అతను పడిన కష్టము, శ్రమ ఫలితము ప్రజలు ఇస్తే కానీ దాన్ని గుర్తించవలసినటువంటి వారు గుర్తించకుండా 4 సార్లు అవమానించారండి. అయితే ఈ 4 సార్లు అవమానంలో కూడా ఆయన సహనాన్ని పాటించాడు. తిరగమల్ల ఆయన మొండి చేయలే. ఆయన ఓర్పుతో కనిపెట్టాడు. డబ్బు లేనివాడు కాదు, పేరు ప్రఖ్యాతులు లేనివాడు కాదు, ఫాలోవర్స్ లేనివాడు కాదు. కోట్లలో ఉన్నారు ఆయన ఫాలోవర్స్. ఒక్క మాట తగలబెట్టండి, రాష్ట్రం అంతా తగలబెట్టేసేటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి. అయితే ఓర్పుతో సహనముతో కనిపెట్టి ఆ సహనంలోనే విజయం సాధించి ఈరోజు 11 గంటలకైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరైతే ఓడించాలని చూశారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే బాధ పెట్టాలని చూశారో వాళ్ళు బాధపడుతుంటున్నారు. ఎవరైతే అవమానపరచాలని చూశారో వాళ్ళు అవమాన పాలైపోయారు. దీని వెనుక సహనం, జీవితం నేర్పిన పాఠం. ఒకవేళ ఆయన అడిగిన వెంటనే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేసింటే ఒకవేళ ఆయనలో రాకూడని గర్వం వచ్చిందేమో. వెంటనే గవర్నర్ కలిపి నన్ను ముఖ్యమంత్రి అంటే వెంటనే చేస్తే ఖచ్చితంగా ఆయనలో జీవితం అనే అవమానం అనేది లేక ఖచ్చితంగా దాని ప్రభావము నెగిటివ్లోకి తీసుకోకుండా ఆయన పొందినటువంటి అవమానము ఈ 4 రోజులు జరిగిన పరిణామాలను బట్టి ఆయన ఎంత గొప్ప మాటలు మాట్లాడినాడంటే ఈరోజు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడలేదు. జీవితంలోంచి అనుభవంలోంచి వచ్చే మాటలు. ఆయన పేరు కూడా జోసెఫ్ విజయ్. బైబిల్ చదివిన ఏ ఒక్కరైనా సరే బైబిల్ని అర్థం చేసుకుంటే జీవితము ఎలా జీవించాలో నేర్పిస్తుందండి, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది బైబిల్. అదే అందులో ఉన్న గొప్ప మర్మం. భూలోకంలో ఏ పుస్తకంలో కూడా బైబిల్లో తెలిపిన విధంగా ఎక్కడ లేవు. నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా జీవిస్తే నీకు మంచి విలువ వస్తుందో, నువ్వు ఏ పనులు చేస్తే నువ్వు పతనమవుతావో ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా తెలియబడి ఉంది. నీకు ఓపిక ఉంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదవండి. తల్లిదండ్రులారా మనకు అర్థమవుతుంది. కనుక ఈరోజు ఒకవేళ బిడ్డలు పెంచే విధానంలో నువ్వు ఓడిపోయావేమో, విఫలమయ్యావేమో, కారణం మనలో భక్తి లేకపోవడం ద్వారా. అయితే దేవుడి రాత్రి వేళ నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ బిడ్డల జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, దావీదులాగా నీ బిడ్డలు దీవించబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఇప్పుడైనా సరే
నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డల మనసు మారబడాలి, నా బిడ్డల ప్రవర్తన మారబడాలి, నా బిడ్డల యొక్క భక్తి జీవితంలోకి రావాలని ఇప్పుడే నువ్వు ప్రార్థన ప్రారంభించావంటే నువ్వు కూడా ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఒక ఆదర్శవంతమైన తండ్రిగా భూలోకంలో స్థిరపరచబడతాం. లేకపోతే అందరు పెంచి అందరు కలిసిపోయినట్టే జీవితం అయిపోతుంది. ఒక మంచి తల్లిగా ఈరోజు మనము ఉండాలని ఈ మదర్స్ డే అనేదాన్ని మన భారతదేశంలో 1990 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. తల్లిగా ఎలా జీవించాలి, తల్లిగా పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం చెప్పాలి, ఎలా జీవించాలని తెలియచేయాలనే దేవుడు ఈ యొక్క మదర్స్ డేని మనకు జ్ఞాపకార్థంగా దేవుడు మనకు ఇచ్చున్నాడు. కనుక అందరము కూడా మంచి తండ్రులముగా మన బిడ్డలను పెంచుకుందాం. అలాగా పెంచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సర్వశక్తివంతుడవు, సర్వాధికారివి, నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవుడు నీవు నాయన. ప్రభువా, ఆదర్శవంతురాలైన రుజువేతుడు దావీదు తల్లి జీవితం ద్వారా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ఆ తల్లి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు తండ్రి, ఎన్నో లేవి పరిస్థితుల చేత ఉన్నప్పటికీ జీవించినప్పటికీ ప్రభువా, నీ యందు భయభక్తులలో జీవించే నీ దాసురాలిగా నీకు లోబడే జీవితాన్ని ఆమె జీవితంలో కలిగి ఉన్నట్టుకు సహాయం చేశారు. స్తోత్రాలు. అంతేకాకుండా తన కుమారునికి కూడా అలాంటి దేవుని యందు భయభక్తుల జీవితం నేర్పించే తల్లిగా ఉంచారు ప్రభువా. స్తోత్రాలు. ఆయన దేవుని యందు భయభక్తులతో పెంచబడినటువంటి దావీదు మీరు ఆశీర్వదించారు. ఒక గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరిన దావీదును రాజుగా చేసిన గొప్ప దేవుడు ఆయన. కారణం ఆ తల్లి నేర్పిన భక్తి జీవితం. ఈ రోజు వరకు కూడా దావీదు యొక్క సింహాసనాన్ని మీరు స్థిరపరిచారు తండ్రి. కారణం ఆ కుమారునికి తన తల్లి నేర్పిన భయభక్తుల జీవితం. ఎవరైతే భయభక్తులతో దేవుని యందు పెరుగుతారో అలాంటి వారు నువ్వు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడవని ఒక పాఠాన్ని మాకు నేర్పించారు నాయన. అలా జీవించడానికి కారణం తల్లి యొక్క ప్రభావము, తల్లిదండ్రుల యొక్క ప్రభావం అని మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఒక తల్లిదండ్రులముగా మేము కూడా మా బిడ్డల్ని అలా నీ యందు భయభక్తులతో పెంచే కృపను దయచేయండి. లోక సంబంధమైన జీవితం కాకుండా, లోకానుసారమైన జీవితం కాకుండా ప్రభువా, వచ్చిన కష్టాలు సమస్యలలో నా జీవితం ఇలాగైపోయింది, నా పిల్లలు కూడా అలాగే అయ్యేటటువంటి ప్రభావం వారి మీదకి రాకుండా ప్రభువా, శోధింపబడిన మీదటే సువర్ణంగా మార్చబడతామనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, శ్రమంలో జీవితం ఉంటుందని, శ్రమంలో అవమానంలో ఆశీర్వాదం ఉంటుందనే పాఠాన్ని బిడ్డలు నేర్పించే వారు తల్లిదండ్రులుగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క భయభక్తులు పెంచే బిడ్డలుగా మేము తల్లిదండ్రులుగా ఉండటం కృప చూపండి. ఈ మాట విన్న ప్రతి ఒక్కరిలో ప్రభువా, వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా వారిని ఉంచమని కోరుకుంటూ నాయన, ఎంతమంది ఎవరి బిడ్డలు ఈ మాటలు విన్నారో తన తల్లిని తండ్రిని సన్మానించాలని నాయన నీవు ఇచ్చిన ఆజ్ఞలో ప్రభువా వారు కూడా గ్రహించినట్లుగా తల్లిదండ్రుల మాట గౌరవించి, తల్లిదండ్రుల మాటకు లోబడి, తల్లిదండ్రులను ఎదిరించకుండా, తల్లిదండ్రులను తిట్టకుండా, తల్లిదండ్రుల మాట ఎదురు మాట మాట్లాడకుండా ప్రభువా లోబడే పిల్లలుగా వారిని మార్చండి నాయన. ఎందుకంటే
తల్లిదండ్రులకు సన్మానించిన వారిని నువ్వు ఆశీర్వదించే దేవుడవు, తల్లిదండ్రుల మాట వినేవాడిని నువ్వు దీవించే దేవుడవు నాయన. ప్రభా, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల భయభక్తులు పుట్టించండి. తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలుగా, తల్లిదండ్రుల మాటలు ఆలకించే బిడ్డలుగా వాళ్ళు మార్చండి నాయన. సహాయం చేయండి. చేతికిచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ తల్లుల దినోత్సవం నాడు ప్రభువా, ప్రతి తల్లిని మీరు ఆశీర్వదించి దీర్ఘాయుత ఉంచమని కోరుకుంటూ, ప్రతి తల్లిని దీర్ఘాయుత ఉంచమని కోరుకుంటూ ప్రభు, ఈ ఆశ్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆశ్రమం కొరకై సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్న కుటుంబాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో వారిని వదిలింప చేయమని కోరుకుంటూ, సమస్త మహిమ గంత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమని, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కొన్ని వచ్చిన మనందరితో, ఈ లైవ్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో, సకల లోక పరిశుద్ధులందరితో, ఈ ఆశ్రమం అభివృద్ధి కొరకు ఎంతమంది అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమస్తపరంగా సహాయం చేస్తుంటున్నారో వారందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. తల్లులుగా ఉంటున్న మీకు తల్లుల దినోత్సవపు శుభాకాంక్షలు, శుభములు, ఆశీర్వాదములు, దీవెనలు నేను యేసునామమున మీకు తెలియజేస్తుంటున్నాను. అందరం సెలవు తీసుకుందాం. ఎవరైనా ప్రార్థన అవసరం